పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్కు ఓటేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన రేవంత్ రైతులకు ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నామన్నారు. రుణమాఫీ చేశాము, రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ బీసీ కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ కుల గణన పారదర్శకంగా చేశామని వివరించారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించామని రేవంత్ రెడ్డి అన్నారు. 2025 ఫిబ్రవరి శాసన మండలి ఎన్నికల్లో మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థి దొరకలేదు. ఈరోజు ఎన్నికల పోటీలో నిలబడని రాజకీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే బీఆర్ఎస్ ఇవాళ మీకు రాజకీయ పార్టీగా చెప్పుకోవడానికి మీకు అర్హత ఉన్నదా అని నేను అడుగుతున్నా. స్పష్టంగా తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు విజయం సాధించింది పట్టభద్రులు. ఈ పట్టభద్రులే నిరుద్యోగ యువకులుగా, ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు అని చెప్పక తప్పదు. మరి తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన పట్టభద్రులు ఇవాళ ఓటర్లుగా ఉన్న శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చెయ్యకుండా ఈరోజు అభ్యర్థి దొరకక ఎన్నికల బరిలో నిలబడని బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఈరోజు బీఆర్ఎస్ నాయకులను, 10 నెలల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఏమీ చేయలేదని మీరు అడుగుతున్నారు కదా, 10 ఏళ్లలో మీరు ఏం చేసిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ నేను మీ అందరి ముందు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ సమావేశంలోకి వచ్చిన మిత్రులే కాదు, ఈ సమావేశాన్ని చూస్తున్న పట్టభద్రులందరూ మీరు గుండెల మీద చెయ్యి పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని తిడతలేను, ఎవరిని ప్రశ్నిస్తలేను. ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు వచ్చిన అవకాశం 8 నుంచి 9 నెలలే పరిపాలన చేయడానికి. 2023 డిసెంబర్లో మేము అధికారం చేపట్టిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి, ఎన్నికల కోడ్ వచ్చి మేము పరిపాలన చెయ్యడానికి అవకాశం రాలే. ఆ రోజు 5-6 నెలలు ఎన్నికల కోడ్తో పరిపాలన పట్టాలు ఎక్కలేదు. ఆ తర్వాత 8-9 నెలల్లోనే మేము పరిపాలన చేసింది. డాక్టర్ల ఉద్యోగ నియామకాలు, పారామెడికల్ సిబ్బంది ఉద్యోగ నియామకాలు, నర్సుల నియామకాలు ఏవైనా టీఆర్ఎస్ పార్టీ నియామకాలు చేపట్టిందా? నోటిఫికేషన్ ఇవ్వరు. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే కోర్టుల్లో కేసులు వేసి లిటిగేషన్లు పెట్టి కోచింగ్ సెంటర్లతో కుమ్ముక్కై పరీక్షలు పెట్టకుండా విద్యార్థులు రాయకుండా చేసి విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో అనాథలుగా వాళ్ళను 10 సంవత్సరాలు తిప్పింది మీరు కాదా? మరి నేను వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్ల నియామకాలు చేసింది నిజం కాదా? ఇవాళ టీచర్లను అడగండి. 15,000 మంది పోలీసులను నియమించిన మాట నిజం కాదా? 6,000 మెడికల్ సిబ్బందిని నియమించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి డిపార్ట్మెంట్లో 55,163 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది నిజము కాదా? ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇవ్వకపోతే నాకు ఓటు వేయకండి. అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పచెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. 1 రూపాయి తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తా. బండి సంజయ్ కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, నేను లెక్కగట్టిన బలహీన వర్గాల లెక్క తప్పైతే
తప్పెక్కడుందో ఎత్తి చూపించండి. తప్పని సొల్లువాగుడు వాగుడు కాదు. ఈ ఫలానా దగ్గర ఫలానా బ్లాక్లో ఫలానా ఊర్లో మీరు చేసిన లెక్క తప్పు. ఈడ బీసీలు ఉంటే బీసీలను ఓసీలలో కలిపారు, లేకపోతే ఓసీలు ఉంటే తీసుకెళ్ళి ఎస్సీలలో కలిపారు అని మేము చేసిన లెక్క తప్పు ఉంటే మీరు లెక్క చూపియండి. సొల్లు మాటలు మాట్లాడి వేదిక మీద నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవాళ పక్కాగా లెక్క కట్టిన కులగణను తప్పంటే రేపు బలహీన వర్గాలకే తీరని నష్టం జరుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే నన్ను చిత్తు కాగితాన్ని తీసుకొచ్చి వాళ్ళ లెక్కలు చూపిస్తారు. సమగ్ర కుటుంబ సర్వే 12 గంటలలో చంద్రశేఖరరావు చేసి ఇదే సొక్కమైన లెక్క అని ఆయన చెప్తుండు. ఆ సొక్కమైన లెక్కలు ఆయన చెప్పింది ఎంత అంటే బీసీల లెక్క 51%. కానీ పక్కా లెక్క కట్టిన నేను ఇవాళ 56.33% అని బీసీల లెక్క తేల్చింది నేను సూటికి వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. మైనారిటీలు రాజ్యాంగ పరంగా 1960 నుంచే నాకు తెలిసి బీసీలలో బీసీ రిజర్వేషన్లు పొందినరు. ఇవాళ దూదేకులు కానీ తురక చాకలి కానీ తురక మంగలి కానీ ఇట్లా 29 కులాలు బీసీలు ఇవాళ మైనారిటీలు బీసీల రిజర్వేషన్లు పొందుతారు. అంతెందుకు కిషన్ రెడ్డి బండి సంజయ్ సిద్ధంగా ఉంటే గుజరాత్ రాష్ట్రానికి నేను టీములను తీసుకెళ్తా. నరేంద్ర మోడీ గారు 12-13 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న గుజరాత్లో ఇవాళ ముస్లింలు 29 కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఇవాళ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు గుజరాత్లో ఉన్నారు. ఇవాళ ముస్లిం బీసీలు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు. మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో ఇవాళ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలో ముస్లిం బీసీలు రిజర్వేషన్లు ఇవాళ పొందుతున్నారు. ఇవన్నీ నిజం కాదా? నిజ నిర్ధారణ కమిటీని రాష్ట్రాలకు పంపిద్దాం. ఇక మునగాడు అంటాడు ఉప ఎన్నికలు వస్తే మా తడాక చూపిస్తామని. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి పెట్టలేని మీ బోడి పార్టీ బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏందో చేస్తారంట. పార్టీ మారినోళ్ళ గురించి ఉప ఎన్నికలు వస్తే అందులో మేము గెలుస్తామని 10 ఏళ్ళు 29 మంది ఎమ్మెల్యేలను 20 మంది ఎమ్మెల్సీలను 4-5 ఎంపీలను తీసుకున్నాడు చంద్రశేఖరరావు. అవునా? 2014 నుంచి 2023 వరకు 10లలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు. ఉప ఎన్నికలు ఒకటాన్ని వచ్చినాయా? మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి? అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా. మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశంలో గెలిచిన శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేస్తారు, కాంగ్రెస్లో గెలిచిన సబితమ్మని మంత్రిని చేస్తారు. సిగ్గు లేకుండా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ పార్టీ కండువలు కప్పి మీ చుట్టూతో తిప్పుకుంటారు. అప్పుడు ఉప ఎన్నికలు రాందంటే ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయంటే ఆయన అందులో చూపిస్తాడంట. వెనకడికి కూడా కూట్లున్న రాయి తీయలేదంట, కానీ ఏట్ల పోయి మునిగి పెద్ద బండరాయి తీస్తాను పొంకనాలు కూర్చిందంట వెనకట్టుకోవడం. ఆ బీజేపీలో ఉన్న మంత్రులు ఎంపీలు నాకు తెలుసు చాలామంది కలిసినప్పుడు నాకు షోలో చెప్తున్నారు మీ కిషన్ రెడ్డి వద్దంటున్నాడా, మేమేం చేయాలా? ఇస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది, మీరు ఇవ్వద్దు, మీరు ఇవ్వకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు చెవిలో చెప్తున్నారు. ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము? ఎప్పట్లోగా నువ్వు మెట్రో రైలుకు అనుమతి తెస్తావు? ఎప్పట్లోగా మూసీకి నిధులు తెస్తావు? ఎప్పట్లోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు? ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు? నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఇవేవి లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు? నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి? నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు, మూసికి నిధులు ఇవ్వవు, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేయవు, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతి తీసుకురావు. ఏది తీసుకురాని దద్దమ్మ కిషన్ రెడ్డి నీకు ఓట్లు అడిగే అధికారం ఎక్కడిది తెలంగాణ రాష్ట్రంలో అని నేను అడుగుతున్నా.